చావా ఇది ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా వచ్చిన సినిమా. ఈ సినిమాని చూసిన ప్రతి ఒక్కరు కూడా విక్కీ కౌశల్ ఛత్రపతి సంభాజీ మహారాజ్ పాత్రలో జీవించడని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ సినిమాని నిజమైన లొకేషన్లో వాస్తవికంగా కనిపించే విధంగా షూట్ చేశారు. అందుకే ఈ షూటింగ్ సమయంలో విక్కీ కౌశల్కి కొన్ని గాయాలు కూడా అయ్యాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అసలు చావా సినిమాని ఎలా షూట్ చేశారో తెలుసుకుందాం. అప్పుడే మీకు ఈ సినిమాని తీయడానికి డైరెక్టర్ ఇంకా హీరో ఎంత కష్టపడ్డారో తెలుస్తుంది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, మీరు చావా సినిమాని చూసినట్లయితే మీకు ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఎంట్రీ సీన్ గుర్తుండే ఉంటుంది. ఆ సెట్లో కనిపించిన ఊరు బుర్హాన్పూర్. అక్కడే మొఘలులు తమ ఖజానాన్ని సురక్షితంగా పెడతారు. అసలు ఆ సీన్ని ఎలా షూట్ చేశారో మీరు ఈ వీడియోలో చూడవచ్చు. ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఎంట్రీ సీన్ యొక్క తెర వెనుక దృశ్యాలను గమనించినట్లయితే ఈ వీడియోని ఎలా షూట్ చేశారో మీకు తెలుస్తుంది. విక్కీ కౌశల్ నిజంగానే ఒక గుర్రం పైన స్వారీ చేసుకుంటూ వచ్చాడు. మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే విక్కీ కౌశల్ కేవలం ఈ సినిమా కోసమే దాదాపు 6 నెలల పాటు హార్స్ రైడింగ్ నేర్చుకున్నాడు. దానివల్లే అతను సినిమాలోని సన్నివేశాల్లో గుర్రాన్ని చాలా అద్భుతంగా అదుపు చేయగలిగాడు. కానీ సినిమాలోని ఒక్క సన్నివేశంలో మాత్రం నిజమైన గుర్రాన్ని ఉపయోగించలేదు. అక్కడొక నకిలీ గుర్రాన్ని ఉపయోగించారు. దానికి సంబంధించిన వీడియో క్లిప్ను మీరు ఇక్కడ చూడవచ్చు. నిజానికి క్లోజ్గా తీసే సీన్లు చాలా అద్భుతంగా రావడం కోసమే ఇక్కడ నకిలీ గుర్రాన్ని ఉపయోగించారు. ఈ ఒక్క సీన్లో తప్ప మిగిలిన అన్ని సీన్స్లో నిజమైన గుర్రాన్నే ఉపయోగించారు. దీని తర్వాత సంభాజీ మహారాజ్ సైన్యంలో ఒక ఉచ్చులో ఇరుక్కుంటారు. ఆ తర్వాత వాళ్లు ఆ ఉచ్చు నుంచి జారుకుంటూ కింద నుంచి వెళ్లిపోతారు. ఆ సమయంలో వాళ్ళని కేబుల్ ఉపయోగించి లాగారు. ఆ దృశ్యాన్ని మీరు ఇక్కడ చూడవచ్చు. ఈ సీన్ తర్వాత ఒక భయంకరమైన యుద్ధం జరుగుతుంది. యాక్చువల్గా ఆ సీన్ వాస్తవికంగా కనిపించడం కోసం డైరెక్టర్ ప్రతి ఒక్క నటుడితో నిజంగానే ఫైట్ చేయించాడు. అయితే ఈ ఫైటింగ్ సీన్లో అనుకోకుండా ఒక చిన్న పిల్లవాడు ఇరుక్కుంటాడు. ఛత్రపతి సంభాజీ మహారాజ్ అతన్ని చూసిన వెంటనే కాపాడి అతన్ని వాళ్ల అమ్మ దగ్గర విడిచిపెడతాడు. ఈ సన్నివేశం యొక్క తెరవెనక దృశ్యాలను మీరిక్కడ చూడవచ్చు. విక్కీ కౌశల్ ఆ పిల్లవాడిని కాపాడుతున్న సమయంలో గుర్రాన్ని అదుపు చేయడానికి నీలి వస్త్రాలు వేసుకున్న వ్యక్తి పక్కన గుర్రాన్ని పట్టుకుని ఉన్నాడు. ఆ తర్వాత ఎడిటింగ్లో అతన్ని తీసేశారు. దీని తర్వాత సంభాజీ మహారాజ్ మొఘల్ సైనికులపైన విరుచుకుపడ్డాడు. బహదూర్ ఖాన్ని చంపడానికి సంభాజీ మహారాజ్ ఒక్కసారిగా జంప్ చేసి కోటలోకి ప్రవేశిస్తాడు. ఆ సన్నివేశం యొక్క తెర వెనుక దృశ్యాలను కూడా మీరిక్కడ చూడవచ్చు. యాక్చువల్గా కేబుల్ సాయంతో విక్కీ కౌశల్ని కోటలోకి తీసుకువెళ్లారు. దీని తర్వాత బహదూర్ ఖాన్ తన తెలివితేటలతో సంభాజీ మహారాజ్ని సింహం ఉన్న గదిలో పడేలా చేస్తాడు. ఇక్కడ ఛత్రపతి సంభాజీ మహారాజ్ సింహంతో పోరాడిన దృశ్యాలను మీరు చూడవచ్చు. యాక్చువల్గా ఈ దృశ్యంలో కనిపించిన సింహం ఏదైతే ఉందో దాన్ని CGI టెక్నాలజీ ద్వారా తయారు చేశారు. కానీ ఈ సీన్లో ఉన్న యాక్షన్ సీక్వెన్స్ అన్నీ రియల్గానే షూట్ చేశారు. ఈ వీడియోలో విక్కీ కౌశల్ కేబుల్స్ ధరించి ఏ విధంగా సింహంతో పోరాడుతున్నట్టుగా నటిస్తున్నాడో మీరు క్లియర్గా చూడవచ్చు. దీని తర్వాత సంభాజీ మహారాజ్ బహదూర్ ఖాన్ని చాలా దారుణంగా కొట్టాడు. ఆ సంఘటన యొక్క తెర వెనుక దృశ్యాలను గమనిస్తే అందులో బహదూర్ ఖాన్కి ఏ విధంగా కేబుల్స్ని కట్టారో మీకు క్లియర్గా కనిపిస్తుంది. అలానే నటుడికి ఏ గాయం అవ్వకుండా ఉండడం కోసం కింద స్పాంజ్లను కూడా పెట్టేశారు. నిజానికి ఈ సీన్ని 4 వైపులా బ్లూ స్క్రీన్ ఉన్న సెట్లో షూట్ చేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ బుర్హాన్పూర్ పైన దాడి చేసిన విషయం తెలిసి ఔరంగజేబ్కి చాలా కోపం వస్తుంది. అందుకే అతను తన పూర్తి సైన్యాన్ని తీసుకుని ఛత్రపతి సంభాజీని చంపడానికి బయలుదేరతాడు. అతను తన సైన్యాన్ని భాగాలు చేసి ఛత్రపతి శివాజీ కోసం వెతుకుతూ ఉంటాడు. ఒక సైన్యం నది దగ్గర టెంట్ వేసుకుని విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. ఆ సమయంలో ఛత్రపతి సంభాజీ సైన్యం అక్కడికి వచ్చి వాళ్లందరినీ చంపేస్తారు. ఈ సన్నివేశం యొక్క తెర వెనుక దృశ్యాలను గమనిస్తే ఈ సీన్ని రాజస్థాన్లోని ఒక చిన్న ఊర్లోనే షూట్ చేశారు. నది ఒడ్డున నిజంగానే టెంట్లు వేశారు. ఇక్కడ ఛత్రపతి సంభాజీ మహారాజ్తో పాటు అతని సైన్యం కూడా ఒక్కసారిగా నీటి నుంచి బయటకు వచ్చింది. వాళ్లకి కేబుల్ అటాచ్ చేసి వాళ్లని బయటకి ఎలా తీసుకొచ్చారో మీరు క్లియర్గా చూడవచ్చు. అలానే ఇక్కడ జరిగిన ఫైటింగ్ సీక్వెన్స్ని కూడా మీరు చూడవచ్చు. దీని తర్వాత చెరుకు తోటలో జరిగిన ఫైట్ని మీరు గమనించినట్లయితే అక్కడ ఛత్రపతి సంభాజీ మహారాజ్ సైన్యం అంతా ఆకులతో తయారు చేసిన కాస్ట్యూమ్ని వేసుకున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ సంఘటనని ఒక నిజమైన చెరుకు తోటలో షూట్ చేశారు. ఈ సినిమాలో ఛత్రపతి సంభాజీ మహారాజ్ యొక్క రాజ్యాభిషేకం మరొక అద్భుతమైన సంఘటన చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ సన్నివేశాన్ని షూట్ చేయడానికి 10 రోజుల కంటే ఎక్కువ సమయం పట్టింది. అలానే దీన్ని రియల్ లొకేషన్లో అసలు షూట్ చేయలేదు. మేకర్స్ నిజంగా కోటలాగా కనిపించే ఒక సెట్ని తయారు చేశారు. అందుకే మనం ఎవరం కూడా
ఈ దేశాన్ని ఒక సెట్లో షూట్ చేశారనే విషయం గుర్తించలేదు. ఈ సీన్ని షూట్ చేయడానికి ఎంతమందిని తీసుకొచ్చారో మీరు క్లియర్గా ఇక్కడ చూడవచ్చు. ఈ సీన్ ఫేమస్ అవడానికి ముఖ్య కారణం విక్కీ కౌశల్. ఎందుకంటే శంభాజీ వేషం వేసిన విక్కీ కౌశల్ ఈ సీన్లో శివాజీ మహారాజులుగా కనిపిస్తాడు. సినిమాలో ఈ సీన్ని చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ సినిమాలో అత్యంత భయంకరమైన సీన్ క్లైమాక్స్ ఫైట్. అక్కడ మనకి ఎంతో భయంకరమైన దృశ్యాలు కనిపిస్తాయి. కొంతమంది ఫ్యాన్స్ ఈ సీన్ని చూసి ఏడ్చుకుంటూ బయటకు వచ్చేశారు. చాలామంది ఈ సీన్ని చూడగానే ఎమోషనల్ అయిపోయారు. కానీ డైరెక్టర్కి ఈ సీన్ని షూట్ చేయడం చాలా కష్టంగా అనిపించింది. యాక్చువల్గా ఈ సీన్ కోసం ఒక ప్రత్యేక సెట్ని ఏర్పాటు చేశారు. ఈ సీన్లో విక్కీ కౌశల్ కేబుల్ తీసుకుని ఏ విధంగా నటిస్తున్నాడో మీరు చూడవచ్చు. ఈ సీన్లో చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఈ సీన్లో ఛత్రపతి సంభాజీ మహారాజ్ తరఫున పోరాడుతున్న వారైనా కావచ్చు, లేదా అతనికి వ్యతిరేకంగా పోరాడుతున్న మొఘల్ సైనికులైనా కావచ్చు, వాళ్లందరూ కూడా ఈ సీన్లో నిజంగానే పోరాడినట్టుగా నటించారు. ఈ ప్రదేశంలోనే ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఒక యాంకర్ని బయటకు తీశాడు. ఈ సీన్ని రియల్గా షూట్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఈ ప్రాసెస్లో ఎవరికైనా గాయమయ్యే అవకాశం చాలా ఎక్కువ. అందుకే ఈ సీన్ని షూట్ చేసే ముందు విక్కీ కౌశల్ యాంకర్తో చాలాసేపు ప్రాక్టీస్ చేశాడు. ఆ ప్రాక్టీస్ వీడియోలు మీరిక్కడ క్లియర్గా చూడవచ్చు. విక్కీ కౌశల్ చిన్న పొరపాటు జరిగినా వీడియో ఫేక్గా కనిపిస్తుందని భావించి ఈ ఒక్క సీన్ కోసమే యాంకర్ని తీయడం ప్రాక్టీస్ చేశాడు. అందుకే మనకి సినిమాలో అది ఒక నిజమైన సంఘటనలాగా కనిపించింది. విక్కీ కౌశల్ కేవలం ఈ ఒక్క సీన్ కోసం మాత్రమే కాదు, పూర్తి సినిమా కోసం ఎంతగానో కష్టపడ్డాడు. ఈ సినిమాలో ఛత్రపతి సంభాజీ మహారాజుగా కనిపించడం కోసం అతను చాలా బరువు పెరిగాడు. అలానే ఖడ్గయుద్ధం కూడా నేర్చుకున్నాడు. ఈ మూవీకి ఉన్న హైప్ గురించి మాట్లాడుకుంటే మహారాష్ట్రలో ఈ సినిమాకి చాలా ఎక్కువ హైప్ దొరికింది. ఈ మూవీ యొక్క ట్రైలర్ రిలీజ్ అవ్వగానే ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలని నిర్ణయించుకున్నారు. ముందు ఈ సినిమాని కేవలం హిందీలో మాత్రమే రిలీజ్ చేశారు. కానీ తర్వాత తెలుగు రాష్ట్రాలలో పెరుగుతున్న డిమాండ్ వల్ల ఈ సినిమాని తెలుగులో కూడా రిలీజ్ చేశారు. ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేసిన తర్వాత చాలా మందికి చావా అంటే ఏంటో తెలిసింది. మీలో చాలా మందికి ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి తెలుసు, కానీ అతని కొడుకైన ఛత్రపతి సంభాజీ మహారాజ్ గురించి తెలియదు. ఈ సినిమాని చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఛత్రపతి సంభాజీ మహారాజ్ గురించి తెలిసింది. 130 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా దాదాపు 550 కోట్లను కలెక్ట్ చేసింది. ఈ సినిమా యొక్క గొప్పతనం గురించి తెలుసుకున్న తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం ఈ సినిమా పైన విధించిన ట్యాక్స్ను కూడా తీసేసింది. మహారాష్ట్ర తీసుకున్న ఈ నిర్ణయం తర్వాత మధ్యప్రదేశ్ మరియు గోవా కూడా ఈ మూవీ పైన ఉన్న ట్యాక్స్ను తీసేసింది. ఈ సినిమా క్లైమాక్స్లో ఛత్రపతి సంభాజీ మహారాజ్ని చాలా హింసిస్తారు. కానీ సినిమాలో కొంతవరకు మాత్రమే చూపించారు. సినిమాలో కేవలం సంభాజీ మహారాజ్ యొక్క గోలని, నాలుకని, కళ్ళని మాత్రమే తీసేసినట్టు చూపించారు. కానీ నిజానికి ఛత్రపతి సంభాజీ మహారాజ్ని ముక్కలు ముక్కలు చేసి నదిలో పడేశారు. ఇలాంటి ఎన్నో దృశ్యాలను మనకు సినిమాలో చూపించలేదు. ఈ దృశ్యాలను చూడడానికి మనకు ఇంత కష్టంగా ఉంటే ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఈ బాధను నిజంగానే అనుభవించాడు. కానీ అతను మతాన్ని మాత్రం మార్చుకోలేదు. దీన్ని బట్టి అతని గొప్పతనం ఏంటో మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ సినిమాలో విక్కీ కౌశల్ యాక్టింగ్ ఎలా అనిపించింది? మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒకవేళ మీరు ఇప్పటివరకు ఈ సినిమాని చూడకపోతే వీలైనంత త్వరగా ఈ సినిమాని ఖచ్చితంగా చూడండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్.